మీ ముఖ్య సమస్య ఏముందండి? ముఖ్య సమస్య తెలంగాణ ఉద్యమకారులకు గౌరవ వేతనం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే మెమోరాండం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చాం, సీతక్క గారు కూడా ఇచ్చాం. వారు సానుభూతితో సానుకూలంగా పరిశీలన చేస్తామని చెప్పారు. సో ఆల్రెడీ నిన్న ప్రమాణ స్వీకారంలో కూడా ఒక మాట తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేస్తాను అని చెప్పేసి కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు కలిసారంటున్నారు, మేనిఫెస్టోలో యాడ్ చేశారా దీని గురించి? ఓకే. అయితే మేనిఫెస్టోలో యాడ్ చేసింది ఏంటంటే ఒకటే యాడ్ చేశారు, 250 గజాల స్థలం వరకు ఇస్తామని చెప్పారు. అది దానికి మిగతా గౌరవ వేతనం గురించి మాట్లాడలేదు. కాబట్టి గౌరవ వేతనం కూడా దయచేసి ఈ ఉద్యమకారులకు ఇస్తే వాళ్ళు జీవితాంతం మీ పార్టీ కట్టుబడి ఉంటారు, మీ ప్రభుత్వానికి కట్టుబడి ఉంటారు అని మరి రేవంత్ గారికి అనుయాయులుగా ఉంటారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు అనేది చాలామంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు బయటికి వచ్చాయి, కొన్ని కుటుంబాలు బయటికి రాలేదు. మీకు మేలు జరుగుతుంది అని చెప్పేసి గత 9 ఏళ్ళ నుంచి మీరు కేసీఆర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ మేలు జరగలేదు, ఎటువంటి ఫలితం కూడా మీకు కలగలేదు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ గారు వచ్చిన దగ్గర నుంచి మొదటి స్టెప్లోనే ప్రజలకు దగ్గర అవడం స్టార్ట్ చేశారు. నేను టీఆర్ఎస్లో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. కేసీఆర్ గారు ఎమ్మడి అనేకంగా తిరిగినాను. నన్ను బాగా గుర్తుపడతాడు, మామూలుగా కాదు బాగా గుర్తుపడతాడు. 100 మందిలో కూడా యాదన్నాన్ని కూడా మాట్లాడతాడు. కానీ పని మాత్రం ఏమి చేయడు. తాగుడు ఊగుడు, ఫామ్ హౌస్లో వండుకోవడం తప్ప, ప్రగతి భవన్లో వండుకోవడం తప్ప ఏ రోజు కూడా ఉద్యమకారులకు ఏ చిన్న పని కూడా సహాయం కూడా చేసి పెట్టేటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక అన్న మాట తప్పేటువంటి వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి, ఉద్యమకారుడు ఆయన కూడా. కాబట్టి ఏంటంటే ఈ ఆయన యొక్క హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఖచ్చితంగా మాకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం, దృఢ విశ్వాసం మాకున్నది. ఓకే అండి, మీ సమస్యలని వెళ్ళాలి, రేవంత్ గారు మరోసారి సీఎం అవ్వాలి, ఉద్యమకారులకు మంచి మేలు జరగాలని చెప్పేసి కోరుకుందాం మీ కొత్త పాలన ద్వారా. ధన్యవాదాలు.